హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి సో టేస్టీ సో యమ్మీగా ఉండే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. ఈ బగారా రైస్ చికెన్ కర్రీని ఎంతో ఈజీగా అలాగే ఎంతో హైజీనిక్గా ఇంట్లో ఉండే వాటితోని ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మన బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు ఒక 2 కప్పుల వరకు ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకోవాలి. మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ కప్పుతో తీసుకోవాలి. ఒక స్టార్ అనెస, ఒక బిర్యానీ ఆకు, ఒక 5 వరకు యాలకులు, ఒక 5-6 వరకు లవంగాలు, ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ మెలన్ సీడ్స్ని తీసుకోవాలి, అంటే వాటర్ మెలన్ సీడ్స్. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ ధనియాలను తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మరొక టీ స్పూన్ వరకు గసగసాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అంటే ఒక 2 ఇంచుల వరకు ఎండు కొబ్బరి ముక్క, అలాగే ఒక 3 వరకు ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక 5-6 వరకు పచ్చిమిర్చి, అలాగే 1/2 కేజీ వరకు చికెన్ని తీసుకుని ఈ విధంగా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేపించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగి ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఒక 3 వరకు మీడియం సైజులో ఉండే టమాటాలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం వాడదాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన బగారా రైస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకొని అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు ఉప్పుని తీసుకున్నాను. అలాగే మేము తినే కారాన్ని బట్టి ఒక 2 టీ స్పూన్ల వరకు ఇక్కడ కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. కనీసం 1/2 అవర్ పాటు అయినా చికెన్ అనేది నానాలి. ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ ఉంది కదా, ఆ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కడిగి తీసుకోవాలి. ఇలా అంటే బాస్మతి రైస్ని కడిగి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం అనేవి మునిగేటంత వరకు నీళ్ళను వేసుకుని బియ్యాన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. బియ్యం చికెన్ 2 నానేలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్కని, అలాగే లవంగాలను, యాలకులను, జీలకర్రని, ధనియాలను, అలాగే మనం తీసుకున్న స్పైసెస్ అన్నిటిని కూడా ఇలా కొబ్బరిని కూడా చిన్నగా కట్ చేసి తీసుకుని ఇలా కాస్త బరకగా ముందు గ్రైండ్ చేసి తీసుకోవాలి. తీసుకున్నాక ఇందులోకి కొన్ని నీళ్ళని వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా, ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫైన్గా గ్రైండ్ చేసామో కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక చిన్న బౌల్లోకి మొత్తం యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకుని దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని మన నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, మనం బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా బగారా రైస్ కోసం ఈ విధంగా కడాయిని పెట్టుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు మొత్తం ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని, నూనెని వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ఓల్ స్పైసెస్ని మనం యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు సాజీరా, అలాగే చిన్న జావిత్రి, ఒక స్టార్ అనెస, అలాగే మరాఠీ మొగ్గ, అలాగే ఫ్రెండ్స్ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5-6 వరకు జీడిపప్పులు, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి. వేసుకుని ఈ స్పైసెస్ అనేవి బాగా వేగి మనం తీసుకున్న జీడిపప్పు అనేది ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఆనియన్స్లోంచి 1 కప్పు ఆనియన్స్ని, అలాగే 3 వరకు పచ్చిమిర్చిని
వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వరకే తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. మరికొన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అనేవి. ఉల్లిపాయలు కాస్త వేగాక ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా బాగా చక్కగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఈ ఉల్లిపాయల్లో కలిసి బాగా పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ పుదీనాని యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో ఈ పుదీనా కొత్తిమీర అనేది బాగా వేగేలాగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎంత చక్కగా వేగితే మన బగారా రైస్ అనేది అంత రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటోలోంచి ఒక హాఫ్ కప్ టమాటోని ఈ విధంగా తీసుకుని వేసుకోవాలి. వేసుకుని టమాటో అనేది బాగా సాఫ్ట్గా మగ్గేలాగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మగ్గించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుని చక్కగా మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసుకుంటూ టమాటో అనేది బాగా సాఫ్ట్గా అయ్యేలాగా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా టమాటో బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని దాంట్లోంచి ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ పేస్ట్ అనేది పూర్తిగా పచ్చివాసన పోయి వేగి మంచిగా పైకి ఆయిల్ అనేది తేలేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా పేస్ట్ మొత్తం ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసరుని తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎసరు కోసం 3.5 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. అంటే మనం 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాం కదా, అందుకనే 3.5 వరకు మనం తీసుకోవాలి. నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసుకునే రైస్ని కనుక మనం తీసుకుంటే 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా 3.5 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పును మనం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన రుచికి అనుగుణంగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మేము తినే టేస్ట్ను తగ్గ నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని ఎసరు అనేది ఈ విధంగా మరిగేలాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా రైస్ని నానబెట్టాం కదా, ఆ రైస్ని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఈ విధంగా ఎసరులోకి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. ఈ టైంలో ఉప్పుని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే ఈ విధంగా కాస్త వాటర్ అనేది తగ్గి రైస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ విధంగా నేను చేస్తున్నానో ఆ విధంగా చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి బాగా చక్కగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మన రైస్ అనేది ఉడికేలోపు చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామా ఫ్రెండ్స్. మన చికెన్ కర్రీ రెడీ చేసుకోవడం కోసం ముందుగా మళ్ళీ ఒక కడాయిని తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్, చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ వరకు ఇందులో జీలకర్రని యాడ్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని కాస్త ఉల్లిపాయల్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కారం కనుక ఎక్కువ తింటున్నట్లయితే 4-5 వరకు కూడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 వరకు మాత్రమే వేశాను. ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇదే టైంలో. ఇలా యాడ్ చేసుకుని బాగా ఈ విధంగా వేగేలాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ వేయించుకోవాలి.
అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు వరకు పుదీనా 2 కలిపి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న టమాటోలోంచి కొన్ని టమాటోల్ని మిగిల్చుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే కొన్ని ఉంచుకున్నాను. అందులోంచి ఈ విధంగా వేసుకుని టమాటోస్ సాఫ్ట్గా మగ్గేలాగా ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న అంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని ఇది మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుని మూత పెట్టుకుని చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మన రైస్ అనేది ఏ విధంగా రెడీ అయిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన బగారా రైస్ అనేది ఏ విధంగా రెడీ అయిందో మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. బాగా వేడిగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా తీస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఉడికించుకున్నాం కదా. చూస్తున్నారు కదా కరెక్ట్ మెజర్మెంట్లో వాటర్ అనేది తీసుకుంటే మీరు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా బగారా రైస్ కానీ ఏ బిర్యానీ అయినా సరే ప్రిపేర్ చేయగలరు. చూస్తున్నారు కదా బాగా చక్కగా కుక్ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కకి దించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ కడాయిని తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా దించుకుంటే మన టేస్టీ అండ్ యమ్మీ అయిన బగారా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ అనేది ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దామా. మన చికెన్ అనేది ఏ విధంగా ఉడికిందో మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వాటర్ అనేది కాస్త ఇందులోంచి రిలీజ్ అయింది కదా. ఈ వాటర్ అనేది కంప్లీట్గా దగ్గర పడేలాగా అంటే డ్రైన్ అయిపోయేలాగా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చికెన్ అనేది ఉడికింది కదా. ఇలా ఉడికిన చికెన్లోకి ఇప్పుడు మనం ముందుగా మిగిల్చుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి కాస్త గ్యాప్ ఇచ్చి మనం ముందుగా మిగిల్చుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి చికెన్లోకి. ఇలా మొత్తం పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకుని చికెన్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ టైంలో ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓన్లీ ఈ పేస్ట్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకొని ఈ పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోయి ఇది చికెన్లో కలిసి బాగా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగి ఆయిల్ పైకి తేలేలాగా ఒక 5 మినిట్స్ వేయించుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుందో. మనం తీసుకున్న మసాలా పేస్ట్ అనేది చక్కగా వేగాలి. అప్పుడే ఈ చికెన్ కర్రీ అనేది మంచి రుచిగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా చక్కగా వేగింది కదా పేస్ట్ అనేది వేగి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో మనం ముందుగా పేస్ట్ని ఏ బౌల్లో అయితే యాడ్ చేసుకున్నామో ఆ బౌల్లో కాస్త వాటర్ని అంటే కొన్ని వేడి నీళ్ళని తీసుకుని ఇలా ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మీ గ్రేవీకి తగ్గట్టు అంటే మీకు ఎంత కన్సిస్టెన్సీలో గ్రేవీ అనేది కావాలనుకుంటున్నారో అన్ని నీళ్ళను యాడ్ చేసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా ఈ టైంలో చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవాలి. మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేలాగా బాగా చక్కగా కుక్ చేసుకోవాలి చికెన్ని. చూస్తున్నారు కదా ఇలా కుక్ చేసుకుంటే మన యమ్మీ టేస్టీ అయిన చికెన్ కర్రీ అనేది ఎంతో రుచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మళ్ళీ కొత్తిమీర అది కూడా ఏమీ యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే అండ్ ఫైనల్గా కూడా కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేమీ యాడ్ చేయట్లేదు. మన సూపర్ టేస్టీ యమ్మీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఇప్పుడు దించుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా వావ్ ఎంత బాగుందో కదా మన బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక ప్లేట్లోకి చిన్న అరిటాకుని తీసుకుని ఫస్ట్గా మన చికెన్ కర్రీని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మన సో యమ్మీగా ఉండే బగారా రైస్ రెడీగా ఇందులోకి వేసుకుందాం. చూస్తున్నారు కదా ఎప్పుడైనా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడైనా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినప్పుడైనా లేదంటే చిన్న గార్డెన్ పార్టీ చేసుకోవాలి అనుకున్నప్పుడైనా ఈ విధంగా సింపుల్గా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేశారంటే ఫ్రెండ్స్ అందరూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా నాటు స్టైల్లో
బగారా రైస్ విత్ చికెన్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.